హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఈ 2026లోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, జనవరి 1కి. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ ఫస్ట్ వీడియో మన చిరంజీవి గారి మూవీది రివ్యూ, అంటే ట్రైలర్ రియాక్షన్ చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. ఈ ఛానల్లో నేను మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ట్రైలర్ చాలా చిన్నగా ఉంది. 2 minutes 41 seconds మాత్రమే కట్ చేశారు. ఇందులో అడ్వర్టైజ్మెంట్ పోను ఒక 5 seconds తీసేస్తే 2 minutes 35 seconds మాత్రమే ఉంది ట్రైలర్ ఓవరాల్గా చూసుకుంటే ఓకే అన్నట్టు అనిపించింది. ప్రీవియస్గా అనిల్ రావిపూడి మూవీ చూసుకుంటే దాంట్లో కామెడీ అయినా ఉండేది ట్రైలర్లో కూడా. అది ఏమంటారు, లాజిక్గా లేకున్నా కానీ కామెడీ అయితే ఉండేది, కానీ ఇక్కడ కామెడీ కూడా మిస్ అయింది. ఏదైనా పాజిటివ్ ఉంది అంటే ట్రైలర్లో మాత్రం చిరంజీవి గారి లుక్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆయన లుక్స్. ఆయన వెయిట్ లాస్ కావడం, మనం ముఖ్యంగా చెప్పుకుంటే టీజర్లో కానీ సాంగ్స్లో కానీ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు ఆయన లుక్స్, కానీ ట్రైలర్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ఫ్రెష్గా, చాలా స్టన్నింగ్ లుక్స్ ఇచ్చారు ఆయన మాత్రం. ఇక లాస్ట్లో ట్రైలర్లో వెంకటేష్ గారు వచ్చారు, ఆయన లుక్ కూడా అదిరిపోయింది. కానీ ఎక్కడ కూడా ఇంప్రెసివ్ అనిపించలేదు ఆయన ఎంట్రీ కూడా ట్రైలర్లో. మరి మూవీలో ఎలా ఉంటుందో తెలీదు, కానీ ట్రైలర్లో మాత్రం ఎలాంటి ఇంప్రెస్ అనిపించలేదు. ఇక బీజిఎం గురించి మాట్లాడుకుంటే బీజిఎం అస్సలు బాగాలేదు. బీమ్స్ అయితే సాంగ్స్ కూడా తెలిసిందే, చాలామందికి నచ్చలేదు, నాకు కూడా అస్సలు నచ్చలేదు. అయినా సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సాంగ్స్ మాత్రం ఏం బాగాలేవు. కంపేర్ టు ఇంకా 2-3 మూవీస్ వస్తున్నాయి కదా, ఆ మూవీస్ని కంపేర్ చేసుకుంటే మాత్రం, అండ్ ప్రీవియస్ అనిల్ రావిపూడి మూవీస్ కంపేర్ చేసుకుంటే సాంగ్స్ మాత్రం అస్సలు ఆ లెవెల్లో లేవు. బీజిఎం కూడా ఈ ట్రైలర్లో మాత్రం బాగాలేదు. ఇక ఓవరాల్గా ట్రైలర్ ఓకే అన్నట్టు ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి, కానీ వీళ్ళు ఖచ్చితంగా సంక్రాంతికి హిట్ కొడతారు. ఎటు తిరిగి ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం థియేటర్కి రప్పిస్తారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారు కూడా జోడీ అయ్యారు కాబట్టి దాంట్లో నో డౌట్. ఇక ఇంకా మూవీస్ ఉన్నాయి కదా, మన భరత మహాశైల విజ్ఞప్తి, ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఈ సంక్రాంతికి ఏది హిట్ కొడుతుందో చూద్దాం. రాజాసాబ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. లెట్స్ సీ. థ్యాంక్ యూ గైస్.